నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. ఓట్లేసి అసెంబ్లీలో తమ సమస్యలను ప్రశ్నించమన్న ప్రజలకు విలువే లేదా? పైగా దొంగదారిలో సంతకాలు చేసి పారిపోతారా? సభకు రావాలని ఉన్న నాయకుడు గీసిన గీత దాటలేని పరిస్థితి ఉందా? ఈ నేపథ్యంలోనే జగన్ తీరుతో విసిగిపోయిన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారా? ఎమ్మెల్సీలు పదవిని వదిలేసుకుని మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు? కొందరు జైల్లో, ఇంకొందరు జైలుకు దగ్గరలో, మరికొందరు పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతున్న ఈ తరుణంలో మళ్ళీ వైసీపీ పుంజుకుంటుంది అనేది ఎలా? ఇంకోవైపు కీలక నేతల కొందరు జగన్ బండారం బయటపెడుతున్న తరుణంలో అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది? జగన్ అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మారాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు స్పీకర్ అనుమతి తీసుకోకుండా 60 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే వారి సీట్లు ఖాళీ అయినట్లు ప్రకటించాల్సి వస్తుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ముందే హెచ్చరించడంతో జగన్తో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు చేసి సభలో రసాభాస సృష్టించి వెళ్లిపోయారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇదే విషయం ప్రస్తావిస్తూ, మీరందరూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే తప్ప దొంగలు కారు కదా, అటువంటప్పుడు అలా దొంగచాటుగా సంతకాలు చేసి పారిపోవాల్సిన కర్మ ఏమిటి మీకు? దర్జాగా సంతకం చేసి వచ్చి శాసనసభ సమావేశాలలో పాల్గొంటే ఎవరైనా వద్దంటారా? శాసనసభ సమావేశానికి వస్తే మీకు గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదు కదా అని అన్నారు. దొంగచాటుగా వచ్చి శాసనసభ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్లేనంటూ స్పీకర్ వారి పేర్లను సభలో చదివి వినిపించారు. ఆ 7 వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు. వైసీపీ ఎమ్మెల్సీలు టంచనుగా మండలి సమావేశాలకు హాజరవుతూ ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం శాసనసభకు రావడానికి నామోషి దేనికి అంటూ సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతోంది. శాసనసభలో ఉన్నది ఉండేది రెండే పక్షాలైనప్పుడు ఎందరు ఎమ్మెల్యేలున్నారనే సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే తీరాలని, అదే ధర్మసమ్మతం అని వైఎస్ జగన్మోహన్ పట్టుదల. అందుకోసం ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు శాసనసభకు రాబోనని భీష్మించుకుని కూర్చున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు కాకుండా కట్టడి చేశారు. ఆ రకంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు చాటుమాటుగా శాసనసభకు వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోతుండడం, ఆ కారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లాగా వచ్చి వెళ్తున్నారంటూ స్పీకరు అనడం జరిగింది. పార్టీ పరువు తీసేలాగా వ్యవహరించిన ఆ 7 ఎమ్మెల్యేల మీద జగన్ ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప తాను శాసనసభకు రాను అని జగన్ తొలి సెషన్ సమయంలోనే ప్రకటించారు. హోదా ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. 10% సీట్లు అనే నిబంధన ఎక్కడా లేదని కూడా చెప్పుకొచ్చారు. అందుకు తగిన ఇతర రాష్ట్రాల అసెంబ్లీలో ఉదాహరణలు కూడా చూపారు. ఇన్ని చేసినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. పైగా 60 రోజులు సభకు వరుసగా గైర్హాజరైతే పదవి కూడా పోతుందంటూ కొత్తగా రాజ్యాంగ నిబంధనను తెరపైకి తెచ్చింది. ఆ రాద్ధాంతం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఒకే ఒక్క రోజు మాత్రం సభకు హాజరయ్యారు. తమ నిరసనను కొనసాగిస్తున్నారు. సభాముఖంగా తన పార్టీ ఎమ్మెల్యేలను దొంగల్లా అని సంబోధిస్తూ వారు తప్పు చేసినట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి అసహనం కలిగించినట్టు తెలుస్తోంది. రాజ్యాంగ నిబంధనకు భయపడి పదవులు కాపాడుకునే ఉద్దేశంతో ఉన్నారు. సరే, ఎటు ఒకరోజు హాజరయ్యాం కదా అనేది ఆయన ఆలోచన కావచ్చు. అయితే ఒకసారి పార్టీ నిర్ణయంగా సభకు వెళ్లరాదని అనుకున్న తర్వాత వారు మాత్రం ధిక్కరించినట్టుగా సభకు వెళ్లడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని, అందుకే వారి మీద ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో, దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా.
జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే అంటే తెలియాలని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి. దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరం అయితే ఎథిక్స్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధానం సార్. నెల రోజుల పాటు జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు తొలి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఆసక్తిని రేకెత్తించాయి. మొదట్లో ఉత్కంఠతో ప్రారంభం కాగా మధ్యలో అనాసక్తిగా, చివరి రోజుల్లో క్రీడలు, స్కిట్లతో, గిఫ్ట్లతో ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఎనలేని సంతోషాలతో ముగిశాయి. చాలా సంవత్సరాల తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇంత ఆసక్తిగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరిగాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఇదే విధంగా జరిగేవి. అయితే అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం సభకు హాజరై తమ గళాన్ని గట్టిగా వినిపించేది. అయితే ఇప్పుడు మాత్రం విపక్ష పార్టీగా ఉన్న వైసీపీ గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే హాజరై తర్వాత ఎగ్గొట్టింది. వైసీపీకి చెందిన వారు దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి దొంగల్లా సంతకాలు చేసిపోయారనేదే ఈ సమావేశాల్లో హైలైట్గా చెప్పుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేల కపట నాటకాన్ని స్పీకర్ వెంటనే ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఆఖరి రోజు వెల్లడించారు. దీంతో వైసీపీ పరువు గంగలో కలిసిపోయిందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీరికి ప్రజా సమస్యల కన్నా తమ సభ్యత్వాలు పోకుండా చూసుకోవడమే ముఖ్యమా అన్న ప్రసంగాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి, అసహనం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో హేళన చేస్తారన్న భయమో, లేదంటే తమ బలం సరిపోదు కాబట్టి మైకు ఇవ్వరనో ఏమో తెలియదు, కానీ వాళ్లు మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. అయితే ప్రజలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అనవసరంగా గెలిపించామన్న అభిప్రాయంతో ఉన్నారు. నమ్మకముంచి ఎమ్మెల్యేలను చేస్తే మీరు మాత్రం ముఖం చాటేసి మీ వ్యాపారాల్లో మునిగిపోయారని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లాలి అని ఉన్న జగన్ మాత్రం అందుకు సిద్ధంగా లేరు. వైసీపీలో ఎన్నికైన 11 మందిలో కూడా కొత్త వాళ్లు ఉన్నారు. వారికి అసెంబ్లీకి వెళ్లాలి అని ఎంతో ఆశగా ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ప్రజలు ఇస్తారో లేదో తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోనియకుండా తమ అధినేత జగన్ అడ్డుపడుతూ ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. అందుకే సభ్యత్వం పోకుండా దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి వెళుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. అయితే 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రజలు తమ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ తరపున ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో తాను శాసనసభ సమావేశాలకు వెళ్లబోనని భీష్మించు కూర్చున్న జగన్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఆ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జార విడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఒక్కరు సభ్యులున్న అసెంబ్లీకి వెళ్ళి తీరాలి. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే. ఆ ఒక్క ఎమ్మెల్యే పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తే, ప్రజల తరఫున అసెంబ్లీలో నిలబడగలిగితే ఆ ఒక్క సీటు ఆ పార్టీని అధికారపీఠం ఎక్కించేందుకు తగినంత శక్తిని ఇవ్వగలదు. అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ అసెంబ్లీ గేటును కూడా తాగడానికి భయపడుతోంది. అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వైసీపీ ప్రథమ బాధ్యత. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల కోసం గొంతు వినిపించాలి. అలా చేస్తే ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరుగుతుంది.
ఒకవేళ గనుక అధికారంలో ఉన్నోళ్ళు విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం దానికి ఎన్నికల్లోనే సమాధానం దొరుకుతుంది అనేది చరిత్ర చెబుతున్న సాక్ష్యం. అంతేకాని అసలంటూ అసెంబ్లీకే వెళ్ళబోను అనడం తమను గెలిపించిన ప్రజలను అవమానించడమే అని వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సి ఉంటుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తోంది.